జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. పరమాత్మ శ్రీ మహావిష్ణువు అనేకమైనటువంటి దివ్యావతారములు ఈ ధరణిపైన వెలిసి ధర్మస్థాపన చేశారు. ఆయనే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆ పరమాత్మ సర్వాంతర్యామి అయి చెప్పాడు. తానే విశ్వము తానే సర్వము అంటూ శ్రీకృష్ణుడిగా ఈ విశ్వ జగత్తుకి కూడా భగవద్గీతను భాగవతమును ఈ చక్కగా ఈ ధార్మికమైనటువంటి సనాతన ధర్మానికి మనందరినీ కూడా వారసులుగా నిలిపేందుకు ఆయన చేసినటువంటి అమోఘమైనటువంటి దివ్యతత్వం ఆది అనంతము, విశ్వము సనాతనము. ఆ కృష్ణ పరమాత్మను మనం ఈరోజు వేడుకుంటున్నాం. ఏమని అంటే ఒక పాటగా రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య ఇమా చిన్ని కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య మా చిన్ని చిట్టి కృష్ణ రారా కృష్ణయ్య వెన్న వెన్నెల కృష్ణయ్య వెన్న వెన్నెల కృష్ణయ్య రారా కృష్ణయ్య మా వీపును ఏనుగు అంబారిగా నీవు ఎంచిరే అలంకరించరావయ్యా మా వీపును నీ ఏనుగు అంబారిగా అలంకరించి ఆసీనుడు కాగరారా కృష్ణయ్య నీ చిట్టి పాదాలు చిగురుట అడుగులు పరుగులతో వచ్చి మా మోము పైన కూర్చొనరార కృష్ణయ్య నీ చిట్టి పాదాలు చిగురుటు అడుగులతో పరుగు పరుగున వచ్చి మా మోము పైన ఆసీనుడు కారా వటభద్ర సాయి శ్రీశేషశయన వటభద్ర సాయి శ్రీశేషశయన చిన్ని కృష్ణరారా మా వీపున ఏనుగా అంబారిగా అలంకరించరారా. ఇక్కడ స్వామివారిని ఆ చిన్ని కృష్ణుడు పరమాత్మను ఎవరైతే ఉన్నారో ఆ శ్రీకృష్ణుడిని ఏమనుకుంటున్నామంటే, స్వామి ఇది ఏనుగు అంబారి అనుకోవయ్యా, మా వీపును వచ్చి అలాగా ఆసీనుడు కావయ్యా అని స్వామివారిని వేడుకుంటూ ఉన్నాం. ఆ స్వామి యొక్క పాదాలు ఎలా ఉన్నాయంటే చిట్టి చిట్టి పాదాలు, చిగురిస్తున్న ఆకులు ఏ రకంగా అయితే ఉంటాయో కొమ్మలు అటువంటి మృదువుగా ఉన్నటువంటి పాదాలతో ఉన్నటువంటి స్వామి నువ్వు రావయ్యా, మా పైన అలంకరించరావయ్యా మా వీపున అంటూ ఆ పరమాత్మని వేడుకుంటూ ఉన్నాము. అట్లాగే ఆ స్వామి యొక్క దివ్యతత్వం ఎట్లా ఉంటుంది అంటే వెన్నముద్దలతో పట్టుకున్నటువంటి ఓ గోపాల అవయ్యా మా వీపున ఏనుగు అంబారి అనుకొని ఆసీనుడు కావయ్యా అంటూ ఆ పరమాత్మని వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.